అందరికీ నమస్కారం. బంగ్లాదేశ్ వాళ్ళు గతంలో పశ్చిమ బెంగాల్ నుంచి మన దేశంలోకి చొరబడుతున్నారు అనేటువంటిది మనం విన్నాం కదా. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో బెంగాల్‌లో చొరబాటు సాధ్యం కావట్లే. అక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా చొరబాటుదారులకు సపోర్ట్ ఇచ్చే విధంగా లేదు. కాబట్టి ఇప్పుడు బెంగాల్లోకి రాలేమని చెప్పేసి వివిధ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు అస్సాంలో వెతుక్కుంటున్నారట. అస్సాం ద్వారా చొరబడదామని చూస్తున్నారట. మరి అస్సాంలో కూడా బీజేపీనే అధికారంలో ఉంది. అందులోనూ అక్కడ హిమంత బిశ్వ శర్మ అధికారంలో ఉన్నాడు. ఆయన హార్డ్ కోర్ బీజేపీగా ఉన్నాడు. అది ప్రస్తుతం హార్డ్ కోర్ బీజేపీ అంటే బీజేపీలో ఎదిగిన వ్యక్తి కాదు, మాజీ కాంగ్రెస్ నాయకుడు. కానీ ఇప్పుడు బీజేపీలో హార్డ్ కోర్ బీజేపీగా ఉన్నాడు అతను. కాబట్టి అతను రాణిస్తాడా? రానివాడు. మొత్తానికి ఆ బోర్డర్లో 19 మంది, యాక్చువల్గా బోర్డర్ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేసినప్పుడు ఏదో రూపాన రాష్ట్రంలో చొరబడి రాష్ట్రంలో దొంగ ఆధార్ కార్డు సంపాదించుకొని ఉంటున్నారు అనేటువంటిది పశ్చిమ బెంగాల్ మనం గతంలో విన్నది. సరే, ఏదైనా బోర్డర్ అయితే కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు అస్సాం ద్వారా రావటానికి బంగ్లాదేశీయులు ప్రయత్నం చేస్తే 19 మందిని పట్టుకున్నారట. ఇప్పుడు అక్కడ వాళ్ళని పట్టుకున్న మన వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కాబట్టి పట్టుకొని కొంత అంటే వాళ్ళ మీద కేసులు పెడతారు, లోపలేస్తారు, వాళ్ళ మీద తీసుకునేటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అక్రమ చొరబాటు కింద. కానీ అదే పాకిస్తాన్ వాళ్ళు అయితే మేము కాల్ చేసేవాళ్ళం అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక చొరబాటుదారులు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. భారతదేశంలో చొరబట్టడం అనేది అంత ఈజీ కాదు. ఎట్నో సైన్యాలు కళ్ళుగప్పి బోర్డర్ దాటితే తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కోఆపరేట్ చేస్తాయి అనుకోవటానికి కూడా ఇప్పుడు ఏం లేదు. కాబట్టి చొరబాటుదారులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక భారతదేశంలోకి అక్రమంగా చొరబడకపోవటం చాలా మంచిది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.